హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. డే 3 ఫ్రమ్ మహాబలేశ్వర్. రూమ్ నుంచి అసలు వ్యూ చూడండి ఎంత బాగుంది. మార్నింగ్ ఫాగీ వెదర్, మంచిగా ఉంది. టైం వచ్చేసి 8:30 అట్లా అవుతుంది. ఇంకా లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఇక ఇక్కడ నుంచి టెంపుల్కి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాం. ఇంకా చెక్అవుట్ చేసేస్తున్నాం. ఇక ఇక్కడ నుంచి చెక్అవుట్ చేసేసి వెళ్ళిపోవాల్సిందే. ఇంకా ఓకే గైస్, ఏమంటారు, చెక్అవుట్ చేసి ఇంకా సీ యూ ఆన్ రోడ్స్. ఇంకా రూమ్ చెక్అవుట్ చేసేస్తున్నాం. ఏమైంది వస్తున్నా, అందుకని తీసుకొని వచ్చిన. రూమ్ చెక్అవుట్ చేసేస్తున్నాం. ఇంకా వెళ్తున్నాం. ఇక ఇంకా అరే ఒక్క నిమిషం సార్, ఇది పెట్టు, ఈ బ్యాగ్ పెట్టు, బ్యాగ్ పెట్టు, పింక్ కలర్ బ్యాగ్ ఏమైంది ఇప్పుడు. అవసరానికి ఇంకా స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మహాబలేశ్వర్ టెంపుల్ వచ్చేసి ఒక 45 మినిట్స్ చూపిస్తుంది. ఇంకా ఫుల్ వర్షం పడుతుంది కాబట్టి కొంచెం రోడ్లు కూడా మధ్యలో కొంచెం బాగాలేవు. కానీ బ్యూటిఫుల్ సీనరీస్ చూడండి. అసలు మొత్తం ఇట్లా చెట్లు, మధ్యలో రోడ్, అసలు చాలా బాగుంది లొకేషన్. ఎంజాయ్ ది వ్యూస్. ఇంకా రీచ్ అయిపోయినాము ఇక్కడ మహాబలేశ్వర్ టెంపుల్కి. ఎంట్రీ టికెట్ వచ్చేసి 150 రూపీస్ ఏమో అడిగారు. ఇంకా లోపలికి వెళ్తున్నాము. ఇంకా కార్ పార్క్ చేసి ఇంకా టెంపుల్ సైడ్ వెళ్ళాలి. ఇంకా ఇక్కడిక్కడ చుట్టుపక్కల మహాబలేశ్వర్లో 3 టెంపుల్స్ ఉంది. ఆ 3 టెంపుల్స్ కూడా చూపిస్తా చూడండి. స్ట్రైట్ లా కనిపిస్తుంది కదా ఫాగ్ లా. లోపల కొనుక్కుందాం రా. మళ్ళీ తీసుకుంటా. మంచిగా ఉంది. ఇట్లాంటి టెంపుల్స్లా పక్క సర్వే చేస్తారా? ఇట్లాంటి టెంపుల్స్లో పక్క ఆర్కియాలజీ అని, జియాలజిస్ట్ అని సర్వే చేస్తారు. వీడియో
ఇప్పుడు ఇంకా టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. లోపల దర్శనం చేసుకొని వచ్చి మళ్ళీ కలుస్తా. ఇది ఎంట్రన్స్ అన్నట్టు. ఈ టెంపుల్ అనేది 16th సెంచరీలో బిల్డ్ చేసినారు. అసలు ఆర్కిటెక్చర్ కానీ అదంతా చాలా బాగుంటుంది. ఇంకా ఈ స్మోకీ వెదర్, ఆ ఫాగ్ వెదర్తో ఇంకా చాలా బాగుంది అసలు. ఇంకా పక్కన పంచగంగా టెంపుల్ అని ఒకటి ఉంటుంది, అక్కడ కూడా చూపిస్తాను మీకు. అక్కడ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చినాం. సాయిరాం వాటి ఇట్లా మొక్కుతున్నాం. ఇంకా అటు సైడ్కి ఇంకో టెంపుల్ ఉంది. ఇంకా అటు పోదామని చెప్పేసి అనుకుంటున్నాం. కిందికి దిగుతున్నాం ఇప్పుడే. ఇక్కడ కింద దిగగానే రైట్ సైడ్లో ఒక షాప్ ఉంది. లోపల అంతా బ్రాస్తో చేసిన వస్తువులు అవన్నీ ఉన్నాయి. కానీ అసలు లోపల మొత్తం ఆ లైటింగ్తో దాంతో మంచిగా కనబడుతుంది. అసలు ఏమైనా ఉందామని చెప్పేసి వచ్చినాం. కానీ ఒక్కొక్కటి కాస్ట్ మాత్రం అసలు పిచ్చెక్కేసినాయి ఆ కాస్ట్ అయితే. కానీ మస్తున్నాయి అసలు. వర్త్ టు విజిట్ ప్లేస్ అన్నట్టు. ఇది లోపల చిన్న చిన్న వస్తువులు కూడా చాలా ఉన్నాయి అసలు. దేవుడి విగ్రహాలు కానీ నార్మల్గా ఇక ఇంట్లో షో పీస్ లెక్క పెట్టుకునేకి దేవుళ్ళు కానీ అట్లా చాలా ఉన్నాయి. చూపెడతా చూడండి. ఇక్కడ రైట్ సైడ్ చూడండి. ఇక్కడ రైట్ సైడ్ విగ్రహాలు ఉన్నాయి కదా, దేవుడి విగ్రహాలు, అమ్మవారి విగ్రహాలు. ఒక్కొక్కటి కాస్ట్ వచ్చేసి స్టార్టింగ్ రేటే 20,000 నుంచి 3-4 lakhs వరకు ఉన్నాయంట. కాస్ట్ 1,300. ఇక్కడ చూడండి, రాధాకృష్ణుల ఫోటో కనబడుతుంది కదా, అంటే ఇది ఐడియల్ కనబడుతుంది కదా. ఇది కాస్ట్ వచ్చేసి 4.5 lakhs అంట. ఇది అసలు ఎంత బాగుంది అసలు. ఎంత ఉంటుందని అంత ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. నేనైతే ఈ బాక్స్ తీసుకున్నా. అంటే ఇట్లా చిన్న బాక్స్ ఎక్కింది. అంటే మా అమ్మాయి జ్యువెలరీ పెట్టుకుంటాయని చెప్పేసి చిన్న చిన్న తీసుకున్నాను. ఇంకా ఇట్లనే కొంచెం ఆ గల్లీ లోపల నుంచి స్ట్రైట్ పోతే ఆ టెంపుల్ నుంచి ఈ రైట్ సైడ్లో లోపలికి పంచగంగా టెంపుల్ అని ఒకటి ఉంటుంది. ఒక్కసారి చూడండి. అంటే పంచగంగా అంటే 5 నదులు ఒకటే దగ్గర కలుస్తాయి అన్నట్టు. ఈ ప్లేస్ మాత్రం చాలా మంచిగా ఉంది అసలు. మీకు లోపల చూపిస్తా చూడండి. అసలు వాటర్ అంటే 5 వేవ్స్ అంటే 5 డిఫరెంట్ నదులు అన్నట్టు. ఇక్కడ 5 నదులు కలిసి ఇక్కడ వాటర్ కిందికి వస్తున్నాయి చూడండి. ఇక్కడ కలుస్తున్నాయి మీద, ఇక్కడ కిందికి 5 నదులు కలిసి కిందికి వస్తున్నాయి. ఈ కృష్ణ టెంపుల్ ఏందని అంటే ఇట్లా నడుచుకుంటూ పోతుంటే అసలు చాలా బాగుంది అసలు ఈ ప్లేస్. ఈ వెదర్తోని, పైన ఆ రెయిన్తోని చాలా బాగుంది. ఇంకా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో వస్తే ఇంకా మస్తు ఎంజాయ్ చేయవచ్చు. ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇదే కృష్ణ టెంపుల్ అన్నట్టు. ఇక్కడ మెయిన్ ఏంటంటే
ది స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ కృష్ణ రివర్ అని చెప్పేసి నన్ను అంటారు. మీకు చూపిస్తా చూడండి. ఒక్కసారి మ్యాప్ చూడండి, మీకు అర్థమవుతుంది. మహాబలేశ్వర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇగో ఇదే ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇట్లా నేను కిందికి దిగి ఇంకా కొంచెం ఆ వాటర్ని తాకుదామని చెప్పేసి కిందికి వెళ్తున్నా. అసలు చాలా బాగుంది. అసలు ఇంత చల్లగా ఉన్నాయి అంటే నీళ్ళు చాలా కూల్ ఉన్నాయి. ఇది కృష్ణ రివర్ స్టార్టింగ్ పాయింట్ అంటే ఇది. ఇంకా ఇటుకెళ్ళి ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాం కార్ సైడ్. అక్కడ నుంచి లాడ్విక్ పాయింట్, ఇంకోటి ఎలిఫెంట్ స్టోన్ పాయింట్ అని ఒకటి ఉంది. అక్కడికి వెళ్దామని చెప్పేసి అని అనుకుంటున్నాం. ఇంకా కార్లో కలుస్తాం. ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా ఇక్కడ నుంచి జస్ట్ ఒక 15-20 మినిట్స్ చూపిస్తుంది. ఒక్కసారి చూడండి, ఇక్కడ ఇవి పాయింట్స్ ఉంటాయి. అసలు ఈ పోయేదారిలో అసలు ఎంత మంచిగా ఉందంటే ఈ ప్లేస్ అసలు మళ్ళీ ఇంకోసారి విజిట్ చేయాలని ఉంది నాకు. లైక్ నవంబర్, డిసెంబర్ ఆ టైంలో చాలా బాగుంటుంది. ఇంకా ఎందుకంటే ఇప్పుడు అంటే రైనీ సీజన్ కాబట్టి ఫుల్ వర్షాలు పడతాయి కాబట్టి ఇంకా కొంచెం ఇబ్బంది అవుతుంది. కానీ నాకు వర్షంలో తిరగడం ఇష్టమే నాకు. కానీ ఒక్కసారి వ్యూస్ ఎంజాయ్ చేయండి. లాడ్విక్ పాయింట్ అండ్ ఎలిఫెంట్ పాయింట్కి వచ్చినాం. కానీ క్లోజ్ చేసింది. క్లోజ్ బోర్డు పెట్టింది, వార్నింగ్ బోర్డు పెట్టింది. కానీ వెదర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంకా లాడ్విక్ పాయింట్ నుంచి రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఇంకా అక్కడ క్లోజ్ చేసిందని ఫోటోలు దిగేసి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఇంకా ఇటు సైడ్ నుంచి కొంచెం ఒక 20 కిలోమీటర్స్ పోతే టువర్డ్స్ పంచగని సైడ్ లింగమయ్య వాటర్ ఫాల్స్ అని ఒకటి ఉంటుంది. ఆడికి వెళ్తున్నాము. కానీ మాకు లక్ లేదు. ఇగో ఇదే వాటర్ ఫాల్ ఫ్లో కింద వాటర్ ఫాల్స్ లెక్క వస్తుందంట. ముందు పోయి చూసొద్దాం. ఓపెన్ చేసి ఉంటే పోతాం, ఇంకా లేకపోతే ఇంకా వెనకాలకి వెళ్ళిపోవడమే. వాటర్ ఫాల్ క్లోజ్ చేసి ఉంది. ఇక్కడ ఒకళ్ళని అడిగితే ఇదే వాటర్ ఫ్లో అంట. కింద వాటర్ ఫాల్ లెక్క పెద్దగా కనబడుతుంది అంట. ఇక్కడ నుంచి చూసేసి వెళ్ళిపోతున్నాం. ఇంకా తిందామని చెప్పేసి చూస్తున్నాం. మస్తు ఆకలి అవుతుంది. మార్నింగ్ కూడా ఏం తినలేదు, జస్ట్
ఒక వడాపావ్ ఏమో తిన్నాము. ఇంకా ఎక్కడైనా ఆపి తిందామని చెప్పేసి అని అనుకుంటున్నాం. అంటే మేము ఇంకా రిటర్న్ పంచగానికి వెళ్ళిపోతున్నాము. మహాబలేశ్వర్లో ఇంకెందుకు అని చెప్పేసి ఇక్కడ ఆగినాము. ఇక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంది. ఆ వాటర్ ఫాల్ చూద్దామని చెప్పేసి ఆగినాము. చాలా బాగుంది అసలు ఈ వాటర్ ఫాల్. ఇది బిలార్ వాటర్ ఫాల్. ఆన్ ది వే పంచగాని పోతుంటే దారిలో ఉంది. చాలా బాగుంది అసలు. ఇంత దూరం నుంచి అట్లా కనబడుతుంది అంటే దగ్గర నుంచి ఇంకా మంచిగా కనబడుతుంది. ఇక్కడ చిన్న చిన్న వాటర్ ఫాల్ చాలా కనబడుతున్నాయి అసలు. ఇంకా 8కి వెళ్ళి స్టార్ట్ అయిపోతాం. ఇంకా ఫుడ్ తినాలి, చాలా ఆకలి అవుతుంది. ఇక్కడ ఫుడ్ తిందామని ఆగినాం. గూగుల్స్ ఫుడ్ ప్లానెట్ బాగుందని చెప్పేసి అని అన్నారు ఇక్కడ అడిగితే. సో ఇంకా లోపలికి వెళ్తున్నాము. ఇక లోపలికి వెళ్ళి తినాలి. ఇంకా ఏడవస్తున్నాం, ఇక్కడ వచ్చినాం. వంశీ రియాక్షన్ ఫుడ్ ఎప్పుడు వస్తుంది అని ఏమని చెప్పేసి వెతుకుతున్నాము. కానీ హాస్టల్ వెనకాలనే ఒక కైజన్ అని చెప్పేసి ఒక హోటల్ ఉంది. చాలా బాగుంది అది. అక్కడికి వెళ్దామని చెప్పేసి అని అనుకుంటున్నాం. మేము తీసుకున్న హోటల్ ఇది కైజన్. ఎగ్జాక్ట్ పంచగని హాస్టల్ వెనకాలనే ఉంటుంది. మీకు వీళ్ళు కావాలంటే పారాగ్లైడింగ్ కూడా వీళ్ళే అరేంజ్ చేస్తారు. ఒకసారి చెక్ చేయండి. మా హోటల్ రూమ్ నుంచి వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో. ఇక ఇది ఆపోజిట్లో కనిపిస్తుంది కదా, ఇదే హాస్టల్. దాని బ్యాక్ సైడే ఈ కైజన్ అని చెప్పేసి ఉంది. చాలా బాగుంది ఇది కూడా. నేను వంశీగాడు పెప్సీ తీసుకోనికి ఇట్లా వచ్చినాం బయటికి. తీసుకోనికి వచ్చినాం. ఫుడ్ ఆర్డర్ ఇచ్చి పోతున్నాం. ఇంకా ఫుడ్ ఆర్డర్ చేసినాము, వచ్చింది. ఇంకా తినాలి. వంశీ వెజ్ కాబట్టి దాల్ తడక వంశీకి. ఇంకా సరే ఇంకా తినేసి ఇక పడుకోవడమే. మస్తు టైర్డ్ అయిపోయినా ఉండే ఈరోజు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ టుమారో.